హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ట్యూనా ఫిష్ కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ట్యూనా ఫిష్ ఇది మనకి ఆల్ ఓవర్ వరల్డ్ అంతా కూడా ఫేమస్ ఫిష్ అండి. దీంట్లో ప్రోటీన్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మన హార్ట్కి కూడా చాలా మంచిదండి. ఫిష్ ఇలా రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడం వల్ల మనకి హార్ట్కి కూడా చాలా మంచిది. సో ఈ ఫిష్తో ఈరోజు మనము కర్రీ చేస్తున్నామండి. కర్రీతో పాటు గ్రీన్ చట్నీ వేసి ఫ్రై కూడా చేస్తున్నాను. ఈ పీసెస్కి అలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ముందుగా ఈ ఫిష్ని శుభ్రంగా కడుక్కొని దీంట్లోకి పసుపు ఇంకా కారము సాల్ట్ వేసుకొని దీన్ని మ్యారినేట్ చేసుకుందామండి. మనం తీసుకున్న ఈ కిలో ఫిష్కి సరిపడేట్టుగా మనం మ్యారినేషన్ పర్ఫెక్ట్గా వేసుకుంటే బాగుంటుంది. నేను తీసుకున్న వాటికి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, ఇంకో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని నేను మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నానండి. దీంట్లోకి మనం ఒక 1/2 కిలో వరకు ఆనియన్స్ తీసుకొని ఇందులో కొన్ని పెద్ద ముక్కల్లా కట్ చేసుకుందాము. ఇలా కొన్నింటిని ఒక 2 వరకు చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకుందామండి. ఇలా పచ్చిమిర్చి కొన్ని తీసుకుందాము. ఇందులో ఒక గుప్పిడి వరకు కొత్తిమీర తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకుందామండి. ఇందులో ఒక 2 టమాటాలు ఇలా చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకుందాము. ఈ ఫిష్ క్వాంటిటీకి ఇవన్నీ కరెక్ట్గా ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక 30 ml వరకు ఆయిల్ వేసుకొని ముందుగా మనం పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ పీసెస్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందామండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చి ఫ్రై అయ్యేలాగా దగ్గరుండి జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుందాము. ఇలా కలర్ చేంజ్ అయ్యి ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్లో కొన్ని మాత్రం ఉంచుకొని మిగిలినవన్నీ ఇందులో వేసుకొని దీంతోపాటు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకుందామండి. కొత్తిమీరతో పాటు కొన్ని పచ్చిమిర్చి, ఒక 3 to 4 చిల్లీ వేసుకుందాము. వేసుకొని ఇదంతా కూడా బాగా దగ్గరగా ఫ్రై చేసుకుందామండి. ఇదంతా కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి లైట్గా బాగా ఫ్రై అయ్యేలాగా ఇలా చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందామండి. దీన్ని చల్లారి పెట్టుకుందాం పక్కన పెట్టి. ఈలోగా స్టవ్ మీద మనం ఇంకో కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక 100 ml వరకు నేను ఆయిల్ వేస్తున్నాను. మనం తీసుకునే ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి సఫిషియెంట్గా ఉండేలా ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఆనియన్స్ ఇలా ఫ్రీగా మూవ్ అవుతున్నట్టుగా చూసుకొని వేసుకుంటే ఆయిల్ పర్ఫెక్ట్గా ఉంటుంది కర్రీస్లోకి, ఏ కర్రీలోకైనా కూడా. మన ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయండి. ఇందులో మనం ఫ్రై చేసుకునే చల్లారిపోయినాయి. దీని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మన ఆనియన్స్ కూడా ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చి ఫ్రై అయిపోయినాయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 స్పూన్ వరకు మళ్ళీ పసుపు వేసుకొని ఇందులోకి ఒక 1 స్పూన్ కారం అండి, మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి. కొంచెం సాల్ట్ ఈ స్టేజ్లోనే వేసుకోవాలండి. వేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. కొంచెం కారం పచ్చివాసన పోయేలాగా మొత్తం ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న కొన్ని టమాటా పీసెస్ ఇంకా చిల్లీస్ కొన్ని వేసుకొని ఇంకా ఈ స్టేజ్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ స్టైల్లో కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇలాగే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇదే పద్ధతిలో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా దగ్గరికి అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకొని ఆయిల్ కొంచెం పైకి తేరేలాగా కొంచెం బాగా దగ్గరగా అయ్యేలాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం హోల్ మసాలా అండి. ఈ హోల్ మసాలా ఏ కర్రీస్లోకైనా చాలా బాగుంటుంది. మన ఛానల్లో చేసింది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. చాలా సింపుల్గా చేసుకునే మసాలా అండి, అది చాలా బాగుంటుంది. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లితో మాత్రం మనం చేసుకుంటా ఉండే మసాలా కర్రీస్ మాత్రం చాలా బాగుంటాయి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మసాలా చాలా బాగుంటుంది. సింపుల్గా అలా కర్రీస్లో వేసుకుంటే మసాలా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయండి మన కర్రీస్. మనం గరం మసాలాని పొడి అది వేసుకోవడం వల్ల కొంచెం కర్రీస్లో కూడా కొంచెం చేదు రావడం అలా జరుగుతుంటుంది. ఇలా వేసుకోవడం వల్ల చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి కర్రీ అంతా కూడా. ఈ స్టేజ్లో మొత్తం అంతా కూడా పీసెస్ని వేసుకొని ఇలా దగ్గరగా స్లోగా మనం మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి బాగా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ జార్లో కుట్టిన కొంచెం దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇందులో వేసుకుందాము. దీంతోపాటు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. వేసుకొని దీన్ని ఇలా కుక్ చేసుకుందాము. జస్ట్ ఇలా కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని ఒక 5 minutes దీన్ని కుక్ చేసుకుందామండి. తర్వాత మళ్ళీ ఒకసారి కర్రీని ఒకసారి మిక్స్ చేసుకుందాము. 5 minutes తర్వాత జస్ట్ లైట్గా ఒకసారి మీరు అది ముక్కలు ఏమీ బ్రేక్ అవ్వకుండా లైట్గా మిక్స్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని దీన్ని మళ్ళీ మూత పెట్టి మనము ఒక 15 minutes సిమ్లో పెట్టేసుకొని అలా వదిలేస్తే మన కర్రీ పర్ఫెక్ట్గా చక్కగా రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ స్టైల్లో మాత్రం కర్రీ ఫిష్తో చాలా బాగుంటుంది. ఇలానే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి. ఇది మాత్రం చాలా టేస్టీ ఫిష్ అండి, మన హార్ట్కి కూడా చాలా మంచిది. ఇంతేనండి మన ట్యూనా ఫిష్ కర్రీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.